టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ 7th క్లాస్ మొక్కలలో పోషణ ముఖ్యాంశాలు మరియు బిట్స్. ఫస్ట్ వన్, జీవులన్నీ ఆహారాన్ని గ్రహించి దాన్ని వాటి శరీర పెరుగుదలకు మరియు నిర్వహణకు కావలసిన శక్తిని పొందడానికి ఉపయోగించుకుంటాయి. అంటే పోషణ అంటే జీవులు అనేవి ఆహారాన్ని తీసుకోవడాన్ని పోషణ అంటాము. అలా ఆహారాన్ని ఎందుకు గ్రహిస్తాయి? వాటి యొక్క శరీర పెరుగుదలకు, అంటే జీవుల యొక్క శరీర పెరుగుదలకు, వాటి యొక్క నిర్వహణకు శక్తిని పొందడానికి కూడా ఉపయోగించుకుంటాయి. జీవులన్నీ ఆహారాన్ని గ్రహించి దాన్ని వాటి శరీరం యొక్క పెరుగుదలకు మరియు నిర్వహణకు, అంటే శరీరంలో జరిగే క్రియలన్నిటి యొక్క నిర్వహణకు కావలసిన శక్తిని పొందడానికి ఏం ఉపయోగించుకుంటాయి? ఆహారాన్ని గ్రహించి వాటిని ఉపయోగించుకుంటాయి. ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా, ఆకుపచ్చని మొక్కలు ఏం చేస్తాయి? ఆహారాన్ని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసుకుంటాయి. అంటే ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తమకు కావలసిన ఆహార పదార్థాలను తామే స్వయంగా తయారు చేసుకుంటాయి. అంటే మొక్కలు ఏం చేస్తాయి? తమకు కావలసిన ఆహార పదార్థాలను తామే స్వయంగా తయారు చేసుకుంటాయి. కావున మొక్కలను ఏమంటాము? ఆకుపచ్చని మొక్కలను స్వయం పోషకాలు అంటారు. మొక్కలు ఏం చేస్తాయి? కార్బన్ డయాక్సైడు, నీరు మరియు ఖనిజ లవణాలు వంటి మొక్కలు కార్బన్ డయాక్సైడు, నీరు, ఖనిజ లవణాలు వంటి సరళ రసాయనాలను ఉపయోగించుకోవని, అంటే కార్బన్ డయాక్సైడు, నీరు, ఖనిజ లవణాల వంటి సరళ రసాయనాలను ఉపయోగించుకొని ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. అదేవిధంగా పత్రహరితము, నీరు, కార్బన్ డయాక్సైడు మరియు సూర్యరశ్మి, అంటే పత్రహరితము, నీరు, కార్బన్ డయాక్సైడు మరియు సూర్యరశ్మి, అంటే ఈ మూడు చూడు. సూర్యరశ్మి అంటే ఈ మూడు ఏం చేస్తాయి? పత్రహరితం ఏం చేస్తుంది అంటే సన్లైట్లో, అంటే సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి పత్రహరితం ఏం చేస్తుంది? నీరు, కార్బన్ డయాక్సైడ్ మరియు వీటిని యూజ్ చేసుకుని ఏం చేస్తుంది? కిరణజన్య సంయోగక్రియను చేస్తుంది. కిరణజన్య సంయోగక్రియలో పాల్గొంటుంది. అంటే పత్రహరితము, నీరు, కార్బన్ డయాక్సైడ్ మరియు సూర్యరశ్మి ఇవేం చేస్తున్నాయి? కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన మూడు పదార్థాలు ఏంటి? పత్రహరితము, నీరు, కార్బన్ డయాక్సైడ్ మరియు సూర్యరశ్మి కిరణజన్య సంయోగక్రియకు కావాల్సిన పదార్థాలు. కార్బోహైడ్రేట్ల వంటి సంక్లిష్ట రసాయనాలు కిరణజన్య సంయోగక్రియ యొక్క ఉత్పన్నాలు. అంటే కార్బోహైడ్రేట్ వంటి సంక్లిష్ట రసాయనాలు ఏంటి? కిరణజన్య సంయోగక్రియ యొక్క ఉత్పన్నాలు. సౌరశక్తి పత్రహరితం సహాయంతో పత్రాలలో, ఈ సౌరశక్తి ఉంది కదా, ఆ సూర్యుడి నుంచి వచ్చే శక్తి అనేది పత్రహరితం సహాయంతో పత్రాలలోని ఆహారం రూపంలో నిల్వ చేయబడుతుంది. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది? ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. కిరణజన్య సంయోగక్రియలో విడుదలైన ఆమ్లజని వాయువు, అంటే కిరణజన్య సంయోగక్రియలో విడుదలైన ఆమ్లజని అంటే ఏంటి? ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ వాయువును అన్ని జీవులు వాటి మనుగడ కోసము ఉపయోగించుకుంటాయి. అంటే జీవులు మనుగడ సాగించాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. కావున కిరణజన్య సంయోగక్రియలో విడుదలైన ఆమ్లజని వాయువును అన్ని జీవులు వాటి మనుగడ కోసం ఉపయోగించుకుంటాయి. శిలీంధ్రాలు అంటే మనకు తెలుసు, పుట్టగొడుగులు అంటాము. ఆ పుట్టగొడుగులు, అదేవిధంగా ఈ శిలీంధ్రాలు ఏం చేస్తాయి? చనిపోయిన కుళ్ళిపోతున్న పదార్థాల నుండి తమకు కావలసిన పోషకాలను గ్రహిస్తాయి. శిలీంధ్రాలు అనేవి చనిపోయిన కుళ్ళిపోతున్న పదార్థాల నుండి తమకు కావలసిన పోషకాలను గ్రహిస్తాయి. కావున శిలీంధ్రాలని పూతికాహారాలు అంటారు. కస్కుట వంటి మొక్కలు పరపోషకాలు. కస్కుట అంటే మనం చెప్పాం కదా, బంగారు తీగ. అంటే మన 7th క్లాస్లో కస్కుట అనేది బంగారు తీగ. ఈ మొక్కలు ఏం చేస్తాయి? పరపోషకాలు, అంటే ఇతర మొక్కలపై ఆధారపడి జీవించి, అంటే ఆహారాన్ని ఏం చేస్తాయి? అదే మొక్క నుండి గ్రహిస్తాయి. కొన్ని రకాల మొక్కలు, అదేవిధంగా అన్ని జంతువులు తమ పోషణ కోసం ఏం చేస్తాయి? ఇతర జీవులపై ఆధారపడతాయి. కొన్ని రకాల మొక్కలు మరియు అన్ని జంతువులు కూడా తమ పోషణ కోసం మొక్కలపైన, ఇతర జీవులపైన ఆధారపడతాయి. కావున వీటిని ఏమంటాం? పరపోషకాలు అంటారు.
జీవులు ఆహారాన్ని తీసుకోవలసిన అవసరం ఏమిటి? మనం ముఖ్యాంశాలు చదువుకున్నాము. జీవుల ఆహారాన్ని ఎందుకు తీసుకుంటాయి? శరీరం యొక్క పెరుగుదలకు, అదేవిధంగా శరీరం యొక్క పెరుగుదలకు, నిర్వహణకు మనకి ఆహారం అనేది అవసరము. అదేవిధంగా పరాన్నజీవి, పూతికాహారి. పరాన్నజీవి అంటే ఏంటి? ఇతర జీవులపై ఆధారపడితే పరాన్నజీవి అన్నాం. అలా కాకుండా పూతికాహారం అంటే ఏంటి? కుళ్ళిపోతున్న నిర్జీవ పదార్థాలపై ఆధారపడితే వాటిని పూతికాహారి అంటాము. నెక్స్ట్, పత్రాల్లో పిండి పదార్థం యొక్క ఉనికిని మీరు ఏ విధంగా పరీక్షిస్తారు? పిండి పదార్థం ఉనికిని ఏం చేస్తాం? మనము సజల అయోడిన్ ద్రావణంతో పరీక్షిస్తాము. నెక్స్ట్, ఆకుపచ్చని మొక్కల్లో జరిగే ఆహారం తయారీ ప్రక్రియ. మనకు ఆహారం ఎలా తయారవుతుంది? ఆకుపచ్చని మొక్కల యొక్క పత్రాల్లో పత్రహరితం ఏం చేస్తుంది? సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ను, నీటిని యూజ్ చేసుకొని మనకి ఆహార పదార్థం, పిండి పదార్థం తయారు చేస్తుంది. మొక్కలు ఆహారపు అంతిమ వనరు అనే విషయాన్ని చక్కని పడసాయని చెప్పండి. నెక్స్ట్, ఖాళీలను పూరించండి. తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి కావున మొక్కలను ఏమంటాము? స్వయం పోషకాలు అంటాం. తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కలను ఏమంటాము? స్వయం పోషకాలు అంటాం. నెక్స్ట్, మొక్కల్లో తయారైన ఆహార పదార్థము ఏ రూపంలో నిల్వ ఉంటుంది? పిండి పదార్థం రూపంలో నిలువ ఉంటుంది. పిండి పదార్థం లేదా కార్బోహైడ్రేట్ రూపంలో నిలువ ఉంటుంది. కిరణజన్య సంయోగ క్రియలో సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించే వర్ణకం పేరేంటి? పత్రహరితము. కిరణజన్య సంయోగ క్రియ జరుగు సమయంలో మొక్కలు ఏం చేస్తాయి? CO2ను గ్రహించి O2ను విడుదల చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. నెక్స్ట్, పసుపు వర్ణంలో ఉండే సన్నని నాళాల వంటి కాండం కలిగిన పరాన్నజీవ మొక్క ఏమని చెప్పాం మనం? కస్కుట. నెక్స్ట్, పాక్షిక పరాన్నజీవి అంటే పిక్చర్ ప్లాంట్ లేదా నెపంథిస్. అంటే పాక్షిక పరాన్నజీవి అంటే పూర్తిగా పరాన్నజీవి కాదు, పాక్షికంగా అంటే సగం మాత్రమే పరాన్నజీవి. అంటే ఏంటి? పత్రాలు ఉంటాయి, స్వయంగా ఆహారం తయారు చేసుకుంటాయి. కానీ ఏంటి? నత్రజని లోపించిన నేలలో పెరుగుతాయి కాబట్టి అవి కీటకాలపై ఆధారపడతాయి. అవి ఏం చేస్తాయి? పత్రాలని బోన్ షేప్లో ఏర్పరచుకొని ఒక మూతను ఏర్పరచుకొని అవి కూజ ఆకారంలో ఉండి ఏం చేస్తాయి? అన్న కీటకాలు వస్తే లోపల బంధించి వాటి లోపల ఉండే జీర్ణగ్రంథుల సహాయంతో జీర్ణగ్రంథులు ఏం చేస్తాయి? జీర్ణరసాన్ని రిలీజ్ చేస్తాయి. అప్పుడు ఆ కీటకాలను జీర్ణింప చేసేసి వాటిలో ఉన్న నత్రజనిని పొందుతాయి అన్నమాట. నెక్స్ట్, పత్రాల్లో వాయు మార్పిడి జరిగే రంధ్రాలు ఏంటి? పత్రాల్లో వాయు మార్పిడి జరిగే రంధ్రాలు పత్రరంధ్రాలు. నెక్స్ట్, సరైన సమాధానాన్ని గుర్తించండి. కస్కుట మొక్క దీనికి ఉదాహరణ. కస్కుట స్వయం పోషకం కాదు, అదేవిధంగా అద్దేయి కాదు, పూతికాహారి కాదు. స్వయం పోషకం అంటే ఏంటి? స్వయంగా ఆహారం తయారు చేసుకుంటే స్వయం పోషకం. పూతికాహారం అంటే కుళ్ళిపోతున్న నిర్జీవ సేంద్రియ పదార్థాలపై ఆధారపడితే పూతికాహారం. అద్దే అంటే ఏంటి? వేరే జీవికి ఏమైనా ఆతిథ్యం ఇస్తే దాన్ని అద్దే అంటాము. కానీ ఇక్కడ కస్కుట మొక్క ఏంటి? పరపోషకం అంటే ఇతర మొక్కలపై ఆధారపడుతుంది. నెక్స్ట్, కీటకాలను బంధించి తినే మొక్క మనకి కస్కుట ఏం చేస్తుంది? పరాన్నజీవి మొక్క. మందార స్వయం పోషకము, గులాబీ కూడా స్వయం పోషకమే. కానీ నెపంథిస్ ఉంది కదా, ఈ నెపంథిస్ మొక్క అనేది నత్రజని కోసము కీటకాలను బంధించి జీర్ణం చేసుకుంటుంది అనమాట. కాబట్టి కీటకాలను బంధించే మొక్క నెపంథిస్. నెక్స్ట్, విభాగం 1, 2 అని ఇచ్చి పత్రహరితము, రైజోబియము, నత్రజని, కస్కుట, జంతువులు, కీటకాలు. పత్రహరితం ఎక్కడ ఉంటుంది? మనకి పత్రాల్లో ఉంటుంది. పత్రహరితం అనేది పత్రాల్లో ఉంటుంది. నెక్స్ట్, నత్రజని ఎక్కడ ఉంది? రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుంది? నత్రజని నత్రితాలుగా మార్చి మొక్కకు అందిస్తుంది. అంటే మనకి వేరుశనగ, పప్పు ధాన్యాలు, వేరుశనగ, కందులు ఇటువంటి మొక్కలు మనకి
ఈ వేర్లలో ఏముంటాయి, వేరుబొడుపులు ఉంటాయి. ఆ వేరుబొడుపులే రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. అది ఏం చేస్తుంది, నత్రజనిని నత్తితలుగా మార్చి మొక్కకు అందిస్తుంది. నెక్స్ట్ కస్కుట. ఈ కస్కుట ఏంటి, ఇప్పుడే చెప్పాం. కస్కుట అనేది పరాన్నజీవిగా పెరుగుతుంది. ఏదైనా మొక్కను ఆధారంగా చేసుకొని వాటి నుండి అంటే కొన్ని వేర్ల వంటి ఆస్ట్రేలియం వంటి నిర్మాణాలు ఏర్పరచుకొని ఆ లోపల ఉన్న ఫుడ్ని తీసుకుంటుంది. కస్కుట అనేది పరాన్నజీవి. జంతువులు ఏమని చెప్పాం, ఇతర జీవులపై ఆధారపడతాయి కావున పరపోషకాలు. నెక్స్ట్ కీటకాలు. మన కీటకాలను బంధించి తినే మొక్క ఏంటి, నెపంథిస్. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాల్లో ఒప్పైనచో అంటే కరెక్ట్ అయితే టీ, తప్పు అయితే ఫాల్స్ అని పెట్టాలి. ట్రూ ఆర్ ఫాల్స్. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. మనకి కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు ఏం విడుదలవుతుందండి, ఆక్సిజన్ విడుదలవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం ఇచ్చాడు, కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చాడు, కాబట్టి ఇక్కడ ఫాల్స్. నెక్స్ట్ తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే మొక్కలను ఏమంటాము, స్వయం పోషకాలు అంటాము. కానీ ఇక్కడ ఏమన్నాడు, పూతికాహారాలు అన్నాడు. కావున ఇది కూడా ఫాల్స్. కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా ఏర్పడే పదార్థము మాంసకృత్తులు కాదు. అంటే కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా ఏర్పడే పదార్థం ఏంటి, పిండి పదార్థము. కావున మాంసకృత్తులు కాదు అని ఇచ్చాడు. మాంసకృత్తులు అంటే మన ఫాల్స్ పెట్టాలి, కాదు అన్నాడు, కాబట్టి ట్రూ. కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తి రసాయన శక్తిగా మారుతుంది. ఆన్సర్ ఇక్కడ కూడా ట్రూయే. నెక్స్ట్ క్రింది వానిలో సరైన దాన్ని ఎన్నుకోండి. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు మొక్కలోని ఏ భాగము కార్బన్ డైఆక్సైడ్ వాయువును లోపలికి తీసుకుంటుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, పత్రరంధ్రాలు. ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను మొక్కలు ప్రధానంగా వీటి ద్వారా తీసుకుంటాయి. పత్రాల ద్వారా తీసుకుంటాయి. అంటే పత్రాల్లో మనకి పత్రరంధ్రాలు ఉంటాయి. ఆ పత్రరంధ్రాల ద్వారా ఏం తీసుకుంటాయి, వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. నెక్స్ట్ రైతులు హరిత గృహాలలో పెద్ద మొత్తంలో పండ్లు కూరగాయల మొక్కలు ఎందుకు పెంచుతారు. హరిత గృహాల్లో ఎందుకు పెంచుతారంటే అధిక ఉష్ణోగ్రత యొక్క బారి నుండి కాపాడడానికి, అంటే పంటకు తగిన ఉష్ణోగ్రతను అందివ్వడానికి. అదేవిధంగా బయట నుంచి జంతువులు, కీటకాలు, ఎటువంటి ఇన్సెక్ట్స్ లోపలికి దరిచేరకుండా కాపాడడానికి రైతులు ఏం చేస్తారు, హరిత గృహాల్లో పెద్ద మొత్తంలో పండ్లు కూరగాయలను పెంచుతారు. నెక్స్ట్ మొక్కలకు సూర్యరశ్మి ఎంతో ముఖ్యము. కావున మొక్కలు వాటి యొక్క పత్ర నమూనాను వివిధ రకాలుగా ఎక్కువ మొత్తంలో సూర్యరశ్మిని గ్రహించడానికి అనువుగా ఏర్పరుస్తాయి. మొక్కలకు సూర్యరశ్మి అనేది చాలా ముఖ్యం. కావున మొక్కలు ఏం చేస్తాయి, వాటి యొక్క పత్ర నమూనాను వివిధ రకాలుగా అనువుగా, అంటే వివిధ రకాలుగా అంటే ఏంటి, సూర్యరశ్మిని ఏం చేయాలి, అబ్జర్వ్ చేసుకోవడానికి అనుకుగా ఆ పత్రాలని మార్పు చేసుకుంటాయి. అంటే కావున కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా ఏర్పడే పదార్థం మాంసకృత్తులు కాదు. ట్రూ ఆర్ ఫాల్స్ మరి చూడండి. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. ఇది ఫాల్స్. తమ ఆహారం తామే తయారు చేసుకునే మొక్కల్ని పూతికాహారాలు అంటారు. ఇది కూడా ఫాల్స్. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా ఏర్పడే పదార్థం మాంసకృత్తులు కాదు. ఇది ట్రూ. కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తి రసాయన శక్తిగా మారుతుంది. ఇది కూడా ట్రూ. కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు మొక్కలోని ఏ భాగం కార్బన్ డైఆక్సైడ్ వాయువుని లోపలికి తీసుకుంటుంది, పత్రరంధ్రాలు. అంతేకాకుండా క్రింది వాటిలో సరైన దాన్ని ఎన్నుకోండి. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ను మొక్కలు ప్రధానంగా వీటి ద్వారా తీసుకుంటాయి. పత్రాలు. రైతుల హరిత గృహాల్లో పెద్ద మొత్తంలో పండ్లు కూరగాయలు పెంచడానికి ఎందుకు పెంచుతారంటే తగిన ఉష్ణోగ్రత, అంటే ఎక్కువ ఉష్ణోగ్రత బారి నుంచి తట్టుకునే విధంగా, అంటే తగిన సరిపడా ఉష్ణోగ్రత కోసం. అదేవిధంగా బయట నుంచి ఎటువంటి జంతువులు ఎలుకలు, ఇన్సెక్ట్స్ వాటి యొక్క బెడత లేకుండా లోపల పెంచుతారు.